హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను బెండకాయల్లో టమోటా వేసి పులుసు అయితే చేశానండి. ఇంట్లో చాలా టేస్టీగా ఉంటుంది. వారానికి ఒక్కసారైనా ఈ విధంగా పెట్టుకొని తినండి. చాలా మంచిది కూడా బెండకాయలు. పిల్లలకు కూడా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ప్రాసెస్ అయితే చూపించేస్తాను. ముందుగా అయితే బెండకాయలు టమోటాలు నీట్గా వాష్ చేసుకొని ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చిని వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా ఆనియన్స్ని అయితే మగ్గించేసుకోండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటాలను కూడా అందులో వేసేసి ఒకసారి గరిటె పెట్టి కలుపుకొని తర్వాత అందులోనే కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసేసి కొంచెం పసుపు వేసుకొని మంచిగా గరిటె పెట్టి కలుపుకొని మూత పెట్టి బెండకాయ ముక్కల్ని టమోటాలని మంచిగా మగ్గించేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి చూసుకుంటూ గరిటెతో కలుపుకుంటూ మగ్గించేసుకోండి. చూడండి, ఈ విధంగా మగ్గిన తర్వాత కూరకు సరిపడినంత కారం వేసుకొని గరిటెతో మంచిగా కలిపేసుకొని కొన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక పొంగు రానివ్వండి. ఈ లోపు అయితే నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, వాటర్ ఒక పొంగు వచ్చిన తర్వాత మనకి పులుపుకు సరిపడినంత చింతపండు రసాన్ని అందులో యాడ్ చేసుకొని పులుసునైతే దగ్గరగా మరిగించేసుకోండి. మరిగిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. టేస్టీ బెండకాయ పులుసు రెడీ అయిపోతుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.